వాళ్ళకి కావాల్సిన సైజెస్ వేరే ఇలాంటివి ఏమో తయారు చేసుకోవడానికి ఏమో వాళ్ళు పట్టుకెళ్తారు. ఈ ప్రోడక్ట్ అయితే మన దగ్గర తయారవుతుంది. అంటే మన దగ్గర నుంచి రా మెటీరియల్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటారన్నమాట. ఆటోమొబైల్ వాళ్ళు కానీ, నట్ అండ్ బోల్ట్స్ కానీ, ఇవన్నీ వేరువేరుగా స్ప్రింగ్స్ కానీ వాళ్ళు తయారు చేసుకుంటారన్నమాట. షేప్ గ్రేడ్ మనం ఇచ్చేస్తాం, షేప్ వాడు చేసుకుంటాం ఓకేనా. అలాగే చూసారా ఇది ఎక్కడ చూసారు ఇది రైల్వే ట్రాక్ కింద స్లీపర్తో జాయిన్ చేయడానికి వాడతారు ఎక్కువగా. ఈ కన్స్ట్రక్షన్ చిజిల్స్ బాగుంటాయి అని చెప్పేసి స్మగ్లింగ్ చేస్తారు ఎక్కువ పట్టుకెళ్ళిపోతారు. నేను హీట్ చేసి చిజిల్స్ తయారు చేస్తాను ఓకేనా. బట్ చాలా సివియర్ కేసెస్ ఉంటాయి రైల్వే కదా, చాలా సివియర్ కేసెస్ ఉంటాయి. ఈ స్పెషల్ గ్రేడ్ మనం ఇండియన్ స్టీల్కి ఇండియన్ రైల్వేస్కి మనం సప్లై చేస్తాం. ఇండియన్ రైల్వేకి స్పెషల్ గ్రేడ్ మనమే సప్లై చేస్తాం. ఇది ఎక్కడి నుంచి రాదు వాళ్ళు ఓకేనా. అది 20 mm సైజు, 21 అంటే 20 ఓకేనా. 20 mm సైజు మనం ఇక్కడ చూసారా. రెస్పాన్సిబిలిటీస్ మనం ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నామంటే దాని సరౌండింగ్స్ మనం డెవలప్ చేయాలి, దత్త తీసుకొని డెవలప్ చేయాలి. సో అందులో మనం ఏంటంటే 2% స్టీల్ ప్లాంట్కి వచ్చే ప్రాఫిట్స్ నుంచి 2% తీసి వాళ్ళకి స్పెండ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఛత్తీస్గఢ్ వరకు కూడా మనం చేస్తాం. అరకు, పాడేరు ఏజెన్సీస్ అన్నింటిని కూడా చాలా డెవలప్ చేసాం. వాళ్ళకి మెడికల్ క్యాంపెయిన్స్, అలాగే వాటర్ ఫెసిలిటీస్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అంబులెన్సెస్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా. తర్వాత ఇవి ఉంటాయి కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్స్, ఇవన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. స్కూల్స్ కట్టించడాలు అవన్నీ కూడా మనం చేస్తున్నాం.